వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. మనకి జ్యువెలరీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ముకుంద జ్యువెలర్స్. ఎందుకు అంటే అతి తక్కువ గ్రామ్స్లలో 2-12% VAలో అలాగే నో మేకింగ్ ఛార్జెస్లో మనకైతే బంగారాన్ని అందజేస్తున్నారు కదా. ఈరోజు ప్రవీణ్ గారు నా కోసం అని చెప్పేసి స్పెషల్ ఒక బ్రైడల్ కలెక్షన్ని మొత్తం పెట్టారు. అసలు ఇది ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఇందులో ఏమేమి వస్తాయి ఏంటనేది కూడా తెలుసుకుందాం. హలో అండి. సో ప్రవీణ్ గారు, ఇక్కడ మనకు ఓవరాల్ గా మొత్తం జ్యువెలరీ కలెక్షన్ అంతా బ్రైడల్ కలెక్షన్ మొత్తం పెట్టేశారు. సో ఇందులో మనకి ఏమేమి వస్తాయి ఫస్ట్ అదొక ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇంకేస్ మాంటిక్కా మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత మ్యాచింగ్ నెక్లెస్, దాని కింద హారము, ఇంకేస్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్, ఇంకేస్ లాస్ట్ ఫైనల్లీ వడ్డానం మేడం. ఓవరాల్ సెట్ వచ్చేసి మనకి 450 grams పడుతుంది. అప్రాక్స్ వాల్యూ వచ్చేసి 30-35 lakhs పడుతుంది మేడం. ఓవరాల్ సెట్ మేడం బ్రైడల్. ఓకే, మొత్తం బ్రైడల్ లుక్ మనకి చాలా మట్టుకి 50 lakhs పెడితే గానీ 50-60 lakhs 60-70 కూడా దాటుతుంది మేడం. కానీ ఇక్కడ 30-35 lakhs లో ఇచ్చారు. ఓవరాల్ బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది మేడం మనకి. సో ఆయన చెప్పినట్టు మనకి ఇక్కడ 450 grams ఉందంట. అంటే మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కనిపించేటివన్నీ జస్ట్ మనకి 30-35 lakhs లోనే వచ్చేస్తాయి. మరి దీని డీటెయిలింగ్ కూడా చెప్పాలి కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు దాని డీటెయిలింగ్ ఏంటి, ఇందులో ఏమొస్తాయి కూడా చెప్పాలి కదా. సో ప్రవీణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఫస్ట్ మాకు ఈ హారం గురించి స్టార్టింగ్ టిక్కా మేడం పై నుంచి వద్దాం ఒకసారి. టిక్కా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి పికాక్ నుంచి కింద వచ్చేసి లక్ష్మీదేవి అండ్ కింద వచ్చేసి ఎమరాల్డ్ వీల్ అండ్ రైస్ పల్స్ వచ్చినాయి మేడం. సౌసి పల్స్ వచ్చాయి మేడం. కింద నెక్లెస్ చూసుకున్నట్టయితే మనకి 2 layers వచ్చింది మేడం. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి కంప్లీట్ పికాక్ వచ్చేసి మధ్యలో వచ్చేసి రౌండ్ షేప్ వచ్చేసి అండ్ రూబీ పోటాస్ అండ్ ఎమరాల్డ్ వచ్చింది మేడం. మనకి నవరత్నాలు కావాలంటే చేస్తారా? మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే. మధ్యలో పెండెంట్ వచ్చేసి ఎంబోజ్ లో లక్ష్మీదేవి అండ్ అటు ఇటు వచ్చేసి మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ ఇచ్చాడు. మళ్ళీ కింద కూడా ఒకటి పెండెంట్ ఇచ్చాడు మేడం, నార్మల్ ఫ్లవర్ డిజైన్ తో. మొత్తం ఓవరాల్ గా 3 layers టైప్ వచ్చింది మేడం. 3 layers అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు ఒక లేయర్ అయిపోతుంది. ఇంకొకటి సిమిలర్ మధ్యలో కంటే టైప్ వచ్చింది మేడం మనకి. కింద మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చింది మేడం. ఇంకా సారం చూసుకున్నట్టయితే సేమ్ ఇప్పుడు ట్రెండింగ్ మేడం. ఇంకా ఎంబ్రాయిడ్ వీడ్ వచ్చేసి మనకి చుట్టూ ఫ్లవర్ రైస్ అంటే సోచి పల్స్ వస్తున్నాయి మేడం. ఇది యాక్చువల్లీ నెక్లెస్ బయట కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది. ఈ షేప్ కూడా మనకి పికాక్ డిజైన్ వస్తుంది మేడం. చూసుకున్నట్టయితే పైన కూడా మనకి ఫ్లవర్స్ హ్యాంగింగ్ ఇచ్చాడు, కింద మనకి ముత్యాలు హ్యాంగింగ్ ఇచ్చాడు. మళ్ళీ పైన ఒక లక్ష్మీదేవి, కింద పైన వచ్చేసి కింద వచ్చేసి మనకి ఎంబోజ్ వర్క్ లక్ష్మీదేవి అండ్ ఇంకా పైన దీనికి మ్యాచింగ్ ఎమరాల్డ్ బీడ్స్ మ్యాచింగ్ ఇచ్చేసాడు దీనికి కూడా, హారానికి కూడా. చూడొచ్చు. అంటే ఇది నెక్లెస్ మనం చూసుకుంటే యాక్చువల్లీ ఇంత హెవీ నెక్లెస్ మనకి అట్లీస్ట్ ఇదే ఒక 20 లక్షలు పడాలా, కానీ ఇది 20 లక్షల కంటే ఇంకా తక్కువనే వస్తుంది మనకు. అంటే చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 130 grams మేడం హారం ఓవరాల్ గా. అవును, ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో చూసుకున్నా కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది బంగారం రేట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది కదా. దానివల్ల మనం లైట్ వెయిట్ యూజ్ చేస్తున్నాం అన్ని. అండ్ ఇది నిజం చెప్తున్నాను, ఇంతసేపు అని పట్టుకున్నా అసలు బరువు మోసినట్టే లేదు నాకు. యాక్చువల్లీ ఇది బరువు ఉందేమో, ఇంకా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ చూసుకున్నట్టు మ్యాచింగ్ బ్యాంగిల్స్ మేడం. నెక్లెస్ లో చూసారు కదా మేడం, సేమ్ రౌండ్ షేప్ వచ్చింది కదా మధ్యలో. సేమ్ ఇక్కడ కూడా సేమ్ లక్ష్మీదేవి మేడం ఇక్కడ ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ మేడం. లక్ష్మీదేవి సేమ్. ఇయర్ రింగ్ కూడా సేమ్ మ్యాచింగ్ వస్తుంది మేడం. పైన వచ్చేసి పికాక్ వచ్చేసి కింద అటు ఇటు పికాక్ వస్తుంది. మధ్యలో కూడా సేమ్ రూబీ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ పికాక్ ఇచ్చాడు కదా, పికాక్ సేమ్ స్టైల్ ఇచ్చాడు. సేమ్ దానిలాగా కింద కూడా మ్యాచింగ్ ఇచ్చేసాడు. కింద కూడా సేమ్ ఎమరాల్డ్ బీడ్స్ మ్యాచింగ్ ఇచ్చేసాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వడ్డానంకి వచ్చేసి మేడం వడ్డానం చూసుకున్నట్టయితే డిఫరెంట్ మేడం. వడ్డానం కూడా మనకి అష్టలక్ష్మి కాకుండా మనకి ఇది డిఫరెంట్ వచ్చింది మేడం. చూడండి, రాధాకృష్ణుడు అండ్ లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఇటు కూడా రాధాకృష్ణుడు, పికాక్స్, ఫ్లవర్ డిజైన్. ఓవరాల్ ఇందులో రాధాకృష్ణకి సంబంధించిన డీటెయిలింగ్ ఉంది. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, పికాక్స్ ఉన్నాయి, మధ్యలో లక్ష్మీ అమ్మవారు, మధ్యలో ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అండ్ అలాగే కింద ఈ బీచ్, ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు. సేమ్ కింద మ్యాచింగ్ అండ్ పల్స్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసి ఎవర్ గ్రీన్ డిజైన్ అండి. ఎక్కడ కూడా ఇంత డీటెయిలింగ్ డిజైన్ ఉండదు. వడ్డానం అయితే ఎవర్ గ్రీన్ డిజైన్ నిజంగానే. అంటే మంచి ఫినిష్ ఉంది. అలాగే ఇక్కడ రాధాకృష్ణది చాలా డీటెయిలింగ్, ఐస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా మంచి కాస్ట్ అండి.
ప్రవీణ్ గారు, ఇప్పుడు చాలా మంది బ్రైడ్స్ ఏంటి అంటే ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడట్లేదు, అయితే లాంగ్ హారం వేసుకుంటున్నారు, లేకపోతే మెయిన్ సింగిల్ గా వేసుకుంటున్నారు. వాళ్ళకి దానికి సంబంధించి తక్కువ తీసుకుంటే ఇంకెంత తక్కువలో రావచ్చండి? మ్యాక్స్ ఇన్ కేస్ మేడం బ్రైడల్ అనుకుంటే అరౌండ్ 20-25 lakhs మ్యాక్స్ మేడం. ఓకే, అంటే 10 లక్షలు తక్కువ అనమాట బయట కంపేర్ చేసుకుంటాం మేడం. ఓకే, అంటే మనకి మార్కెట్ లో ఏదైతే ప్రైస్ ఉంటుందో దానికి చాలా తక్కువ అమౌంట్ లో మనకైతే ఇక్కడ ఏంటంటే గ్రామ్స్ చాలా తక్కువ వాడి అది మళ్ళీ మేకింగ్ చార్జెస్ ఉండవు. లోయెస్ట్ వేస్టేజ్ 2 to 12%. మాక్సిమం మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే 18-20 ఫైనల్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్. మన దగ్గర ఫైనల్ మాక్సిమం 12% మేడం. సో ఇక్కడ మనం బయట మార్కెట్ లో చూస్తే 18% కదండి. 18%. మన దగ్గర 18 నుంచి ఎంత వరకు వెళ్తుంది? 18-22 వరకు, 23 డిపెండెంట్ జ్యువెలరీని బట్టి మేడం. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎవరు వచ్చినా సరే స్టార్ట్ అవుతుంది. మేడం. అండ్ అలాగే ఓన్లీ ఇక్కడికి ఇది వీడియో చూసి వస్తేనే కాదు, ఎవరు వచ్చినా కూడా 2 to 12% మాత్రమే ఉంటుంది. అండ్ ఒక్క రూపాయి కూడా మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చెయ్యరు. మళ్ళీ మీరు రిటర్న్ చేయాలి అనుకుంటే ముకుందాలో రిటర్న్ చేస్తే మీరు పెట్టిన దానికి పెట్టినంత అమౌంట్ వస్తుంది. యాక్చువల్లీ ఆ రోజు ఉన్న బంగారానికి 100% వస్తుంది. 100% వచ్చేస్తుంది. బయట మార్కెట్స్ లో ఇప్పటికీ కూడా చాలా మట్టుకి 100% ఇవ్వడానికి వెనకాడతారు. 90% ఇస్తాము, 80% ఇస్తాము అని చెప్తారు. కానీ ఇక్కడ ఏమీ ఉండదు. 100% మీకు ఎక్స్చేంజ్ లో అన్ని వచ్చేస్తాయి. స్టోన్స్ కూడా ఆల్ స్టోన్స్ కి 65% బైబ్యాక్ మేడం. ఓవరాల్ స్టోన్స్ ఇంకా స్టోన్స్ కి ఇంత పడుతుంది అంత పడుతుంది ఎక్కువ అయిపోతుంది స్టోన్స్ అనుకుంటే కూడా స్టోన్స్ ఆల్ స్టోన్స్ కి బైబ్యాక్ 65% బైబ్యాక్ అందిస్తున్నాం. పల్స్ కి ఓవరాల్ ఆల్ స్టోన్స్ కి మేడం అన్నిటికీ ఇంకా ప్రీసియస్ సెమీ ప్రీసియస్ ఆల్ స్టోన్ కి 65% బైబ్యాక్ మేడం. ఒక స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇందులో 2 sets చూపించబోతున్నాము. అదేంటి, అసలు ఎంత కాస్ట్ పడుతుంది ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ మన కోసం అయితే ప్రవీణ్ గారు అందజేస్తారు. హలో అండి. సో సార్, ఇప్పుడు మనకి ఇక్కడ 2 పెట్టారు సెట్స్, అంటే ఓవరాల్ బ్రైడల్ కలెక్షన్ మనకి 2 sets చూపించబోతున్నాం. ఇవాళ 2 sets అంటే కొద్దిగా హెవీ వెయిట్ ఒకటి, లైట్ వెయిట్ ఒకటి. ఫస్ట్ మన హెవీ నుంచి స్టార్ట్ చేద్దాం. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టార్టింగ్ చూసుకున్నట్టయితే టిక్కా మేడం. టిక్కా కూడా పికాక్ వచ్చేసి పైన ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కింద కూడా పెండెంట్ కూడా డిఫరెంట్ వచ్చింది మేడం. సోసి పర్ల్స్ వచ్చే హ్యాంగింగ్ వచ్చేసి మనకి కింద నక్లెట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ కుందన్ వరకు వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి క్లోజ్ ఫీలింగ్ వస్తుంది మేడం. కంప్లీట్ క్లోజ్ ఫీలింగ్ వస్తుంది మనకి స్టోన్స్ కుందన్ లో. కంప్లీట్ సీజెడ్ అండ్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది మేడం. కింద లేదు మేడం, కానీ ట్రెండింగ్ మేడం కుందన్ వరకు ఎప్పటి ఈ డిజైన్స్ అంటున్నా. ఈ పర్ల్స్ ఏవైతే మధ్యలో స్టోన్స్ పెట్టారు కదా, స్టోన్ డిజైనింగ్ అనేది కొంచెం మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చూసేవాళ్ళం, కానీ ఇంత మంచి డిజైన్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కుందనే అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ట్రెండింగ్ మేడం. కుందన్ మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇది లాంగ్ హారం సేమ్ మ్యాంగోస్ వచ్చేసి మనకి కుందన్ లో వస్తుంది మేడం. అండ్ మధ్యలో ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. అవును, ఎలిఫెంట్ విత్ మ్యాంగో వస్తుంది. కింద ఇటు వచ్చేసి పికాక్ వస్తుంది మేడం. కింద అంటే వితౌట్ గార్డ్ వస్తుంది మేడం. పెండెంట్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కుందన్ ఫుల్ మొత్తం కంప్లీట్. కింద వచ్చేసి మనకి సేమ్ అండ్ రైస్ పల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీడ్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఇందులో 5-in-1 లాగా మనం ఆప్షన్ ఉందా? లేదు మేడం, కిందది 2-in-1 పెట్టుకోవచ్చు మేడం. హారంకం వడ్డానం వాడుకోవచ్చు. కిందది అయితే మేడం. ఓకే, మన 2-in-1 ఆప్షన్ అయితే ఉంది మేడం. దీనికేనా అండి? దానికే మేడం సెట్ ఇచ్చి గోల్డ్ ఫినిష్ అన్నమాట. కంప్లీట్ గోల్డ్ ఫినిష్ వితౌట్ ఎనీ పర్ల్స్ కానీ ఎలాంటి డైమండ్స్ కానీ లేకుండా. ఓకే, మధ్యలో వచ్చాయి స్టోన్స్ వచ్చాయి మేడం. సేమ్ కుందన్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ మధ్యలో. ఇక్కడ డిజైన్ వచ్చిందా మనకి? ఈ డిజైన్ కి ఇక్కడ మనకి డిజైన్ సేమ్ డిజైన్ వచ్చింది. సేమ్ ఇయర్ రింగ్ కూడా సేమ్ చాంద్వాల డిజైన్ వస్తుంది, బుట్ట డిజైన్ వస్తుంది. 2 డిజైన్స్ వస్తాయి మేడం ఇందులో మనకి. ఇయర్ రింగ్స్ లో వచ్చేసి పైన చాంద్వాల వస్తుంది, కింద బుట్ట డిజైన్ వస్తుంది. సేమ్ లక్ష్మీదేవి బుట్టకు లక్ష్మీదేవి వస్తుంది. కింద సేమ్ హ్యాంగింగ్ కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి మేడం. నిజంగా చాంద్ బాలీస్ భలే ఉన్నాయండి. ఇక్కడ వరకు చాలా అంటే చాలా బాగుంది. దాని కింద బుట్ట రావడంతో ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మనకు వడ్డానం కూడా వచ్చేది మేడం. వడ్డానం చూసుకున్నట్టయితే మనకి ఇందులో కూడా సేమ్ వితౌట్ గార్డ్ వస్తుంది మేడం. మనకి ఏ గార్డ్స్ లేకుండా కంప్లీట్ క్లీన్ అండ్ నీట్ వస్తుంది. వర్క్మెన్షిప్ కూడా బాగుంటుంది చూడండి. మరి ఏ దానికి డీటెయిలింగ్ కూడా చాలా బాగా కనబడుతుంది. నోట్ల నుంచి వావ్ అనే పదం ఇన్నిసార్లు వస్తుంది, 2 సార్లు వస్తుంది నాకు. అంత బాగుంది డీటెయిలింగ్. ఇట్స్ ఎమరాల్డ్ సీజెడ్స్ మేడం. ఇది ఎమరాల్డ్ వస్తుంది, ఇది రూబీ స్టోన్స్ వస్తుంది. ఇక్కడ ఒక ఎమరాల్డ్, ఇక్కడ ఒక రూబీ, మళ్ళీ ఇక్కడ ఒక ఎమరాల్డ్ ఇచ్చాడు. డిజైన్ బిల్లల్ లాగా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మంచి డిజైన్ అండి, చాలా యూనిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సేమ్ కింద వచ్చేసి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ మేడం.
చాలా అంటే చాలా బాగుందండి. డిజైన్ చాలా నచ్చింది నాకు నిజం చెప్పాలంటే. మంచి పీకాక్స్ వచ్చాయి మధ్యలో అండ్ అలాగే పైన మ్యాంగోస్ ఇచ్చారు. ఒక్కొక్కటి చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? ఇది ఓన్లీ వడ్డానం వరకు అయితే మేడం 110 గ్రామ్స్ ఉంది మేడం. 110 గ్రామ్స్. ఓకే. కంప్లీట్ లైట్ వెయిట్ లో హెవీ లుక్ వస్తుంది మనకి. 12 తులాలలో అయిపోతుంది. 12 తులాలు. ఓకే. 110 11 తులాలు అయిపోతుంది. ఇది ఓవరాల్ గా సెట్ వచ్చేసి మేడం మనకి 400 గ్రామ్స్ పడుతుంది మేడం. ఓకే. సెట్ మొత్తం మనకు 400 గ్రామ్స్. మేడం ఓవరాల్ సెట్ వచ్చేసి ఓకే. రఫ్లీగా మనకి 28 to 30 lakhs వరకు 28 to 30 lakhs లో వచ్చేస్తుంది ఓవరాల్ సెట్ మేడం. ఓవరాల్ ఈ సెట్ ఈ జుమ్కాస్, బ్యాంగిల్స్, వడ్డానము, హారము, నెక్లెస్, పాపడ బిళ్ళ మొత్తం కలిపి మనకి 28 to 30 lakhs లో వచ్చేస్తుంది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మార్కెట్ లో యాక్చువల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. 60 lakhs పెట్టాము. అప్పటికి ఇంకా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మాకు మాటిల దగ్గర. అరే ఏంటి ఇంత పెడుతున్నా అన్ని రావట్లేవు ఏంటి అని చాలా ఫీల్ అయ్యాము. కానీ ముకుందా జ్యువెలరీస్ వల్ల ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 year నుంచి అల్టిమేట్ గా రన్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు చాలా లైట్ వెయిట్, అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకా అటు సైడ్ ఉన్నదైతే కాసుల పేరు ఎప్పటికైనా ట్రెండ్ లోనే ఉంటుంది. నాకైతే కాసుల పేరు చాలా ఎప్పటికైనా ట్రెండే మేడం, ఎప్పటికైనా ట్రెండే. అండ్ ఆ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. యాంటీక్ పీస్ లాగా ఉందండి. అండ్ ఇక్కడ ఈ డిజైన్ అసలు సన్నగా వచ్చింది. పైన లక్ష్మీదేవి ఉంది మేడం, లేయర్ పైన మొత్తం లక్ష్మీదేవి లేయర్ ఉంది పైన మొత్తం. కింద మొత్తం మ్యాంగోస్ వచ్చాయి. మధ్యలో ఉన్న ఇది చిన్న డీటెయిలింగ్ వెళ్తుందో చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే మనకి జాలీ వర్క్ వచ్చింది. జాలీ వర్క్. ఓకే, దీన్ని జాలీ వర్క్ అంటారు కదా. ఓకే. ఈ జాలీ వర్క్ వల్ల పైన ఉన్న అమ్మవారికి కింద ఉన్న మ్యాంగోస్ కి హైలైట్ అవుతుంది తెలుసా. తక్కువ అంటే డిజైన్ కానీ అదే హైలైట్ అవుతుంది అక్కడ. అండ్ అమ్మవారిలో కూడా ఇందులో కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమైజ్ ఇంకేస్ లక్ష్మీదేవి వచ్చింది కదా మేడం, పీకాక్ కావాలంటే ఈ లేయర్ మొత్తం పీకాక్స్ పెట్టుకోవచ్చు. మ్యాంగోస్ కావాలంటే మ్యాంగోస్ పెట్టుకోవచ్చు. ఈ లేయర్ మొత్తం ఇది మొత్తం ఓన్లీ కాసులు కావాలంటే కాసులు కూడా పెట్టిస్తాం మేడం. కస్టమైజ్ ఇంకేస్ కాసు పైన లక్ష్మీదేవి ఉంది కదా, లక్ష్మీదేవి వద్ద ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ డిజైన్ కూడా పెట్టిచ్చేస్తాం. ఓకే. సో ఇందులో కూడా మనకు కస్టమైజేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కూడా చాలా మంది ఏంటంటే ఇట్లా డిజైన్ ఇష్టపడుతున్నారు. కానీ ఒకప్పుడు ఓన్లీ కాసులే వచ్చాయి అనమాట. ఓన్లీ ప్లేన్ కాసులు వచ్చేవి. అవి ఇప్పటికి కూడా చాలా మంది ఇష్టపడతారు. మీకు అలా కావాలన్నా అలా కూడా ఇస్తారు. ఓవరాల్ ఈ సెట్ మొత్తం కావాలన్నా సెట్ మొత్తం కూడా ఇస్తారు. లేదు సింగిల్ గా తీసుకోవాలనుకుంటే సింగిల్ గా తీసుకోవచ్చు. ఇది ఎంత పడుతుందండి? ఇది ఓవరాల్ గా మనం 3 lakhs వరకు పడుతుంది. హారం వచ్చేసి 52 grams ఉంది మేడం. ఓకే. ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 55 grams ఉంది మేడం. రెండు కలిపి ఒక 3 లక్షల. ఒక సింగిల్ అయితే 3 lakhs పడుతుంది. అరౌండ్ 7 lakhs వరకు సెట్ వచ్చేస్తుంది. 7 lakhs లో సెట్ వచ్చేస్తుంది మొత్తం. ఒక మ్యాంగో సెట్ అని అలాగో కాసుల పేరు మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూపించే కలెక్షన్ చాలా మటుకు తక్కువే. ఎందుకంటే 2 నుంచి 3 చూపించగలుగుతున్నాం వీడియోలో. మీరు ఇక్కడికి వస్తే బ్రైడల్ కలెక్షన్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే జుమ్కాస్లలో మీరు ఓన్లీ జుమ్కాస్ తీసుకునే దానికి కూడా చాలా అంటే చాలా thousands ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, జస్ట్ 28 to 30 lakhsలోనే అతి తక్కువ బడ్జెట్లో మనకైతే ముకుందా జ్యువెలరీస్ కొత్తపేటలో అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా కొత్తపేటకి దగ్గరలో ఉంటే అస్సలు లేట్ చేయకండి. ఎందుకంటే డే బై డే ఇంకా కలెక్షన్ వస్తూ ఉంటుంది అండ్ రీస్టాక్ కూడా చేస్తూ ఉంటారు. లేట్ చేస్తే మేబీ మీకు నచ్చిన డిజైన్ పోతుందేమో. ఒకసారి ఆలోచించేసి తొందరగా వచ్చేస్తే మీకు నచ్చిన డిజైన్ని ఓకే మీకున్న Pinterestలో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసారు నచ్చింది డిజైన్ చెప్పేసేయండి. మనకు అది కస్టమైజేషన్ చేసి కూడా ఇచ్చేస్తారు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? తొందరగా విజిట్ చేసేయండి ముకుందా జ్యువెలరీస్. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.